రైట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఏం చేస్తున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ పార్ట్ చూసిన వాళ్ళైతే ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. లేదు చూడలేదు అనుకున్న వాళ్ళు ఈ పార్ట్ని చూశాక ఫస్ట్ పార్ట్ కూడా ఒకసారి చూడండి, బాగుంటుంది రెండు వీడియోస్ కూడా. మనం ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే మేము ఎలా వెళ్ళాము, నెల్లూరు నుంచి ఎంత డిస్టెన్స్ పట్టింది, టైమింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టికెట్ కాస్ట్ ఎంత అనేది చెప్పాము. అన్నట్టు అసలు ఎక్కడ ఏంటి అనేది చెప్పాలి కదా. లాస్ట్ పార్ట్ వాళ్ళు చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నెల్లూరు నగరవనం పార్క్ అండి. పార్క్ పేరు వచ్చేసి కొత్తూరులో ఉంటుంది. ఇది అంటే పొదలకూరు వెళ్ళే సైడ్లో అన్నమాట. ఇది ఆ రూట్లో ఉంటుంది. సో ఇంక నుంచి మొత్తం బ్లాగ్లో ఎలా ఉంది ఏంటి, ఇంకా ఏముంటే బాగుండేవి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. అలా అని చెప్పి ఇది మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అని అయితే కాదు, బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎంట్రన్స్ కనిపిస్తుంది, అంటే బయట రోడ్ అనేది కనిపిస్తూ ఉంది. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తూ వచ్చారనుకోండి, చూసారు కదా ఎంత ప్లేస్ ఉందో. మీరు ఒక బ్లాంకెట్ కానీ లేదంటే మ్యాట్ కానీ తెచ్చుకుంటే హ్యాపీగా వేసుకొని కాసేపు పనుకొని రిలాక్స్ అయ్యి తిని వెళ్ళొచ్చు అన్నమాట. అంత బాగుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వకనో లేదంటే మనుషులు వచ్చినా కానీ పార్కే పెద్దది అవ్వడం వల్లనో మరీ అంటే ఇసుకేస్తే రాలనంత జనం లాగా కిక్కిరిసి అయితే లేదు. ఎక్కడికక్కడ పీస్ఫుల్గా అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఎక్కువ మంది వచ్చినా ఈ పార్కులో కనిపించదు కూడా, అంత పెద్దదన్నమాట. ఇక్కడైతే మోస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ 2 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి కింద మనకి పార్క్ కనిపిస్తుంది చుట్టూరా, అదొక వ్యూ పాయింట్ అయితే. ఇంకోటి నెల్లూరు ఆల్మోస్ట్ కనిపిస్తుంది, అది సెకండ్ వ్యూ పాయింట్. ఫస్ట్ అయితే మీకు పార్క్ కనిపించే వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాను చూడండి. నెల్లూరు మొత్తం కనిపించే వ్యూ పాయింట్ లాస్ట్లో ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. వెళ్తూ ఉన్నానా, ఇక్కడ అనకొండ అయితే ఉందండి. వామ్మో, రియల్ అనకొండ లాగే ఉంది. చాలా బాగుంది. ఎంత ఒరిజినల్గా చెక్కారంటే అంత రియలిస్టిక్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంకా దానికి హాయ్ బాయ్ చెప్పేసి, రియల్ స్నేక్ అయితే చెప్పలేం కదా, ఆ విధంగా హాయ్ బాయ్, కనీసం బొమ్మతోనైనా హాయ్ బాయ్ చెప్దామన్నట్టు హాయ్ బాయ్ చెప్పి ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఎక్కుతూ ఉన్నా. ఇక్కడికైతే తాహిర్ని తీసుకొని రాలేదు, ఎందుకంటే చుట్టూరా ఇవి పెద్దగా లేవండి సపోర్ట్ చేసుకునేవి, అండ్ పైకి ఎక్కాలి. సో అందుకని ఎందుకు రిస్క్, వారు అప్పటికే అలసిపోయారని చెప్పి వారిని కాసేపు అక్కడ కూర్చోబెట్టి నేను ఒక్కదాన్నే వచ్చాను ఈ వ్యూ పాయింట్ తీయడానికి. యూట్యూబర్ అయ్యాక కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఒకలా స్పెండ్ చేస్తుంటే మనం ఇంకోలా స్పెండ్ చేయాలి. అంటే టైం అనేది మనం స్పెండ్ చేస్తాం కానీ వీడియో తీయడం మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. చూశారు కదా, నేనే చూసి చూసి ఎక్కుతున్నా. అంత చిన్న మెట్లు, అండ్ పట్టుకోవడానికి సైడ్ అంతా చూశారు కదా, పెద్దగా సపోర్ట్ అయితే ఏం లేదు. వావ్, అసలు ఎక్కగానే ఎంత బాగుందో. మనకి ఎంట్రన్స్లో ఆ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కాగితపు పూలు, అవి కానీ పార్క్ కానీ ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుందండి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే వస్తున్నాయి, ఎక్సలెంట్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కో ఫోటో ఒక్కో నేచర్ని దాంట్లో వేసుకొని అసలు అంత రియలిస్టిక్గా ఎంత మంచిగా భలే వస్తున్నాయి ఫొటోస్ అయితే. చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ నుంచి కాసేపు చూశాను. అప్పుడు కొంచెం ఏమంటారు, ఎండ కనిపించట్లేదు కానీ సెగ అయితే ఉంది. అప్పుడప్పుడే గాలి వస్తూ ఉంది, కొంచెం వర్షం వచ్చేలాగా. సో ఎక్కాకైతే ఇంకా మొత్తం బాగుంది. చూశాను, మెట్లు చూశారు కదా, అన్నీ చెక్క మెట్లేనండి. మనం ఎక్కిన ప్లేస్ వరకు అయితే ఐరన్ అన్నమాట. సో సేఫ్టీ వైజ్ నో ప్రాబ్లం, మనకి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మన వెయిట్నే అంటే మన వెయిట్నే అది భరించిందంటే ఇంకా పర్లేదు, బాగానే ఉందన్నమాట అది.
ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తాహిర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చూశారు కదా చెట్లు, ఇంకా ఇవన్నీ నాటుతారు అనుకుంటా, జస్ట్ తెచ్చిపెట్టున్నారు. నాకైతే అవన్నీ చూస్తుంటే కొన్ని ఇంట్లో కూడా వేసుకోవాలి ఇలాంటి చెట్లు అనిపించింది. ఇక్కడ నాకు ఈ చెట్లు భలే మంచిగా అనిపించాయండి. చూసారా అసలు ఆ చెట్టు కలర్స్ అంటే లీఫ్ కలర్సే డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా! అండ్ మధ్య మధ్యలో పిచ్చి చెట్లు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయము. ఇంకా కాసేపు తాహిర్ అయితే అలా తిరిగి ఎంజాయ్ చేశారు. చూసారు కదా ఎంత పెద్దగుందో. మేబీ ఫ్యూచర్‌లో డెవలప్ అయితే ఇక్కడ ఏమైనా రెస్టారెంట్స్ అలాంటివి పెడతారేమో అని నాకు అనిపించింది. ఇప్పటికైతే ప్రెజెంట్ ఏం లేదు. ఈ విధంగా షెడ్ అయితే ఉంది. చూడాలి ఫ్యూచర్‌లో డెవలప్ అయ్యాక రెస్టారెంట్ పెడితే మాత్రం అప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఇలాగే ఉందన్నమాట. ఇక్కడి నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ చాలా కనిపిస్తుంది వ్యూ అనేది. కాకపోతే ఇందాక నేను ఏదైతే వ్యూ పాయింట్ ఎక్కి మీకు చూపించానో అంతైతే కాదు. బట్ పీస్‌ఫుల్‌గా ఉందండి. ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే బయట చెట్ల దగ్గర ఎందుకులే అనుకుంటే ఇక్కడ కూడా కూర్చొని మనం తినొచ్చన్నమాట. ఇంకా వస్తూ తాహిర్‌కి ఎలిఫెంట్ బొమ్మలు అవన్నీ ఉంటే అక్కడ చూపిస్తూ ఉన్నా. చూసావా తాహిర్, ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ అంటే, మరెందుకు మమ్మీ అరవట్లేదు ఏవి అని అడుగుతున్నారు వారు. అంటే అరుస్తున్నాయిరా, పెద్దది కదా పార్క్, మనకు వినిపియట్లేదు, వాటి దగ్గరికెళ్ళి చూసొద్దామా అంటే, వద్దులే ఎందుకు అవి తొక్కేస్తాయి అంటున్నారు. అప్పుడు నేను చెప్పా వారికి, ఎనిమల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కాకపోతే మనం వాటిని అదే విసిగించినంత వరకు మనం వాటి జోలికి పోకపోతే ఆల్మోస్ట్ అవి మన జోలికి రావు. కొన్నిసార్లు అవి అగ్రెసివ్‌గా ఉండి మనం జోలికి వెళ్ళకపోయినా వస్తాయండి, అది వేరే విషయము. మీరు మామూలుగా పార్క్స్‌కెళ్తే జారుడు బండ గానీ, ఉయ్యాల గానీ ఇవే ఉంటాయి. ఇలాంటి ప్లేస్‌కొచ్చినప్పుడు పిల్లలకి కొంచెం డిఫరెంట్ యాక్టివిటీ చూసారా మొత్తం టైర్‌లతోనే ఇది. అంటే వాళ్ళలో కూడా కొంచెం ఇలా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం డిఫరెంట్ యాక్టివిటీ చేయించినట్టు కూడా ఉంటుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. నాకు కూడా భలే అనిపించింది. నేను ఎక్కితే అది వెయిట్ మోయలేదేమో అని చెప్పి నేనైతే ఎక్కలేదు గానీ, నాకు అది చూస్తున్నంతసేపు నాకు కూడా ఎక్కాలనిపించింది. అతి కష్టం మీద తాహిర్‌నైతే ఎక్కించాను. ఇక్కడంతా చూడండి టైర్స్ అన్నమాట. వీటి లోపల నుంచి వెళ్ళడము. తాహిర్ అయితే ఫస్ట్ భయపడ్డారు కానీ తర్వాత అయితే సక్సెస్ఫుల్‌గా వెళ్ళారు. అక్కడ మొత్తం మీద బాగా ఎంజాయ్ చేసింది ఎవరంటే తాహిర్ అన్నమాట. కాకపోతే టైం నాకు చాలా బాగుంది. తాహిర్ కాళ్ళ నొప్పులని ఎక్కడ అనలేదు. వాడు గనక కాళ్ళ నొప్పులంటే ఇంక వాడిని ఎత్తుకొని తిరగాల్సి వచ్చేది. సో ఏమో తెలియదు కానీ టైం బాగానే ఉంది. కాళ్ళ నొప్పులు అనకుండా మొత్తం పార్క్ అయితే చూశారు వారు సైలెంట్‌గా తిరుగుతూ. ఇంకా అదయిపోయాక ఇక్కడ అసలు దాదాపు చాలా ఒక గంట డిస్కషన్ ఇక్కడే జరిగిందనుకోండి. వాళ్ళ డ్యాడీ అయితే మంచిగానే ఎక్కి చూపించేశారు. ఇలా జంప్ చేయాలని చెప్పి. వాడిని ఎక్కుదా అంటే వాడికి ఎక్కడం రావట్లేదు. అలా అని ఎక్కకుండా ఆగట్లేదు. సర్లే అది మన వల్ల కాదని దీని దగ్గరికి పోయారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ థ్రెడ్ పట్టుకోగానే వాడికి గుచ్చుకున్నట్టు అనిపించింది. నో నేను ఎక్కను, అది గుచ్చుకుంటుందని చెప్పి రిటర్న్ వచ్చేసారు మళ్ళీ అక్కడి నుంచి. ఇదంతా జరుగుతుంటే ఉక్క అయితే చాలా పోస్తూ ఉన్నింది. అప్పటికి ఇంకా కూల్ క్లైమేట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మధ్యాహ్నం ఎండలాగా వచ్చేసింది. 3 అయింది అనుకుంటా టైము. అందుకే ఎండ సెగ అయితే వస్తూ ఉన్నింది. దానికి తోడు ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నాం కాబట్టి ఇంకా తిరిగేసరికి నాకైతే ఆల్మోస్ట్ నీరసం కూడా వచ్చేసిందండి. ఎక్కువ ఫుడ్ తినను కానీ కాకపోతే తిన్నది కొంచెమైనా మంచిగా తినుంటే నీరసం వచ్చేది కాదేమో. చూశారు కదా తాహిర్ ఇక్కడ ఎక్కువ అంటుంటే వినట్లేదు అసలు. వాడికి రావట్లేదు. ఎంత ట్రై చేసినా చూడండి అసలు. తాహిర్‌కి చెప్తే వినరు, అస్సలు మాట వినరన్నమాట. వద్దులే అన్నా వినరు. వాడలా చేస్తుంటే నాకొకటే భయము. ఎక్కడ మధ్యలో పడిపోతారో వారు 2 కాళ్ళు మధ్యలోకి పెట్టేసి అని. చూశారు కదా ఇంక వారి పనులు. మొత్తానికైతే కొద్దిగా అయితే ట్రై చేశారు స్టెప్స్. నేను కూడా ఒక 4, 5 ఎక్కాను. తర్వాత భయమేసింది. అంటే ఎందుకులే అబ్బా హెచ్చులకి పోతే మళ్ళీ చూసిన వాళ్ళు నవ్వుతారని చెప్పి నేను ఎక్కలేదు. ఇక్కడైతే తాహిర్ వాళ్ళ డ్యాడీ తాహిర్ చెయ్యి వదిలేసి నువ్వే ఎక్కుపో అన్నారు.
సో ఎలా ఎక్కాలో కూడా చూపిస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ తాహిర్ మాత్రం అసలు నో నో, నాకు చెయ్యి పట్టుకుంటేనే నేను వెళ్తా అంటున్నారు చూడండి. వారికి చెయ్యి పట్టుకోవాలంట, చెయ్యి పట్టుకుంటేనే వారు వస్తారంట, లేదంటే నేను రాను అని చెప్పి అక్కడే నిలబడ్డారు. కానీ అదే గుచ్చుకుంటుందిరా, ఫస్ట్కి ముందుకు ఒక స్టెప్ వేయి అంటే ఆహా అస్సలు వినట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ చేయి పట్టుకున్నాక వచ్చారు. చూసారా అలా పడిపోయారు. అలా పడతారని నాకు భయం అన్నమాట. అందుకే అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు నాకున్న 2 కళ్ళైనా 1000 చూపులు పెట్టుకొని తాహిన్ని గమనించుకోవాలి. ఏమంటారు 2 కళ్ళతో 1000 చూపులతో అన్నట్టు అలా గమనిస్తూ ఉండాలన్నమాట. లేదు ఒక్క సెకండ్ మనం అటు ఇటు అయినా కానీ మనోరు ఏదో ఒకటి చేసేస్తారు. ఇంకా సెకండ్ టైం తాహిర్కి కొంచెం ధైర్యం వచ్చినట్టుంది. ఇంకా ఎక్కి నిలబడ్డారు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చారండి ఈ యాక్టివిటీ దగ్గరికి. ఈసారి అయితే వాళ్ళ డాడీ ఎక్కి చూపించారు. చూడండి వాళ్ళ డాడీ ఎక్కుతారు. తాహిర్ అయితే చాలా ట్రై చేస్తున్నారు ఎక్కనీకి. ఫస్ట్ అయితే అర్థం కాలేదు వారికి. ఆ టైర్స్ పట్టుకొని ఎక్కదా అంటే వారు ఆహా ఓహో అంటారు. కానీ అలా ఎక్కువ ఇలా ఎక్కంటే మన మాట వినరు. ఇంకా అక్కడి వరకు ఎక్కేసి అక్కడి నుంచి అమ్మ నువ్వు రా నన్ను ఎక్కించు అంటున్నారు. చూసారుగా ఇంక వాడిని ఎక్కించబోయి నేనైతే ఫోన్ రికార్డ్ చేయలేకపోయా అక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ డాడీ వచ్చి ఎక్కి చూపించారు. ఎక్కింది తీయలేదు కానీ నేను వాళ్ళ డాడీ అయితే భలే ఎక్కేశారండి. స్పీడ్గా ఎక్కేశారు. తాహిర్ వాళ్ళ డాడీ మంచిగా అంటే ఎంతైనా సన్నగా ఉంటారు కదా, ఏదైనా అలానే కాదు కానీ ఇలాంటి యాక్టివిటీస్ బాగానే చేస్తారు తాహిర్ వాళ్ళ డాడీ. అంటే అప్పట్లో మనం చిన్నప్పుడు గోడలు ఎక్కి దూకే అలవాటు యాడికి పోయిద్దండి, పోదు కదా. సో ఆ విధంగా అన్నమాట. అంటే అమ్మ వాళ్ళు వద్దు ఎండకి వెళ్ళొద్దు ఆడుకోవద్దు అంటే చిన్నప్పుడు మనం చేసే పని ఏముంది, గోడెక్కి దూకి వెళ్ళిపోవడమే కదా గేట్లన్నీ వేసుకుంటే. సో ఆ విధంగా నాకైతే అదైతే గుర్తొచ్చింది. అంటే చూశాను కదా చిన్నప్పుడు తాహిర్ వాళ్ళ డాడీని చూసున్నా అలా దూకి వెళ్ళేవి. సో అది గుర్తొచ్చింది అన్నమాట, నవ్వొచ్చింది నాకు. ఇంకా తాహిర్ని అయితే ఇక్కడ ఎక్కడా అంటుంటే ఫైనల్లీ ఎక్కారండి. కాకపోతే నేను ఎక్కిస్తున్నా కాబట్టి మీకు వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. ఫోన్ అనేది అలా పట్టుకొనే ఉన్నాను కానీ ఇంకా వాడిని అయితే ఎక్కిస్తూ ఉన్నాను. ఇక్కడ వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అలా ఏం చేయలేదు. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తానండి బయటకు వెళ్ళినప్పుడు వీడియో అనేది. సో దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకేం తెలుస్తుంది అసలు, అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయలేదు. మొత్తం అలాగే ఉంచాను. వీడియో ఏదైతే ఉందో అదే ఉంచేసాను అన్నమాట. అమ్మ తాహిర్ని అయితే ఎక్కించి అలసిపోయి కూర్చున్నాను. ఇంకా నా వల్ల కాదు. ఇంకా చూసారుగా మళ్ళీ వీరైతే ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. ఎక్కితే బాగుందని నేను అనుకున్నా కానీ నోవే అసలు వారి వల్ల కాలేదు. భయం అండి, మెయిన్ భయం. ఎక్కడం కంటే ముందు భయపడుతున్నారు. ఆ భయం కనుక లేకపోతే ఈజీగా ఎక్కేస్తారు తాహిర్. ఇంకా చుట్టూ చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం క్లైమేట్ అయితే అప్పుడే ఇంకా కూల్గా గాలి వస్తూ ఉంది. ఇక్కడైతే టైగర్ ఉందండి. తాహిర్ అయితే చూడగానే భయపడతారేమో అనుకున్నా. కాకపోతే వెళ్ళి చూసారుగా టైగర్ని పట్టుకున్నారు. టైగర్తో ఇంకో టైగర్. ఇంకా టైంకి పిల్లలు కూడా వచ్చారు, వేరే పిల్లలు ఫోటో కోసము. ఇంకా వీరైతే ఫస్ట్ వీరే నిలబడిపోయారు పోయి. అదే మంచిగా నిలబడి పోజి అంటే వారి పనులు చూడండి. ఇంక ఇక్కడైతే క్యాంటీన్, ఇక్కడ ఉన్న ఏకైక క్యాంటీన్ ఇదే అన్నమాట. ఈ క్యాంటీన్లో ఏం దొరుకుతాయంటే పాప్కార్న్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, బోండా, బజ్జీ ఇవే ఉన్నాయండి. ఇంతకు మించి అయితే లేవు. అండ్ టీ కూడా లేదు. అంటే నాకు చాలా అది సాటిస్ఫై అవ్వలేదు. టీ ఉంటుంటే బాగుండేది. ఇక్కడ ఇంకో స్నేక్ టైప్ ఉంటే తాహిర్ని అయితే చూపిస్తా ఉన్నా. అండ్ ఇక్కడైతే పికాక్ అన్నమాట. పికాక్ని చూడగానే తాహిర్ అయితే ఒక్క సెకండ్ ఆగలేదు, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. భలే ఉందని. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో చెప్పారండి, ఆ ఫిష్ పేరు నాకు కూడా తెలీదు. తాహిర్కి తెలుసు ఆ ఫిష్ పేరేంటో. ఇంకా ఆ ఫిష్ని కూడా చూసారన్నమాట. మొత్తం ఇంకా అలా చూసుకుంటూ ఒక పికాక్తో ఇంకో పికాక్. ఎవరు అనుకుంటున్నారా? నేను కాదులేండి. కాకపోతే నా డ్రెస్ కలర్ ఆ పికాక్ కలర్కి బాగా మ్యాచ్ అయింది కదా, బాగుంది కదా ఇక్కడ మొత్తం. ఇంకా క్లైమేట్ అయితే కూల్గా అయిపోయింది చూడండి. అసలు చాలా కూల్గా అయిపోయి అప్పటికి భలే గాలి వస్తూ ఉంది.
అండ్ ఇక్కడ క్రాబ్ అంట. క్రాబ్ ఎలా చేస్తుందో చూపిస్తున్నారు తాహిర్. మనకు కూడా తెలియవు, అన్ని పేర్లు చెప్తున్నారు తాహిర్ అయితే. పర్లేదు, తాహిర్కి అన్నీ తెలుసు. ఇక్కడ నగరవనం క్యాంటీన్ ఇదే. ఇంకా క్యాంటీన్ నీట్నెస్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇప్పటికైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మెయింటైన్ చేస్తే ఇంకా అలాగే బాగుంటుంది. అండ్ క్యాంటీన్ దగ్గర దొరికే వస్తువులు అయితే చెప్పాను కదా, కాస్ట్ కూడా రీజనబులే ఉంది. ఐస్ క్రీమ్ అయితే 30, పాప్కార్న్ 30 ఉంది. ఇంకా బోండా బజ్జీ మేము తినలేదు. సో వాటర్ బాటిల్ కూడా 30 ఏమో ఉన్నట్టుంది, నేను అడగలేదండి. ఓకే, రీజనబుల్ ఉన్నాయి. కాకపోతే మనము బయట నుంచి తెచ్చుకుంటేనే బెటర్. ఇక్కడ అన్ని వస్తువులు లేవు కదా, సో ఏమైనా ఫుడ్ మంచిగా తెచ్చుకుంటే పిల్లలు ఆడుకొని అలసిపోతారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. నాకైతే ఇక్కడ ఇంకా ఏముంటే బాగుండు అనిపించిందంటే, ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఓన్లీ టిఫిన్ సెక్షన్ వైస్ కాకుండా ఏమైనా ఫుడ్ అంటే రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీస్ కానీ అలాంటివి కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే స్టార్టింగ్లోనే ఉంది మనకి వాష్రూమ్స్ అయితే, అవి కూడా నీట్గానే ఉన్నాయి. సో దానికి కూడా మనకి పెద్దగా కష్టం ఏం లేదు ఆడవాళ్ళకైతే. అండ్ మోస్ట్ ఫేవరెట్ సెకండ్ వ్యూ పాయింట్ ఇదేనండి. దీనికైతే మీరు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళకుండా దారులు చాలా ఉన్నాయి. కాకపోతే మీరు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి క్యాంటీన్ దగ్గర నుంచి ఇంకా నేరుగా వెళ్ళిపోండి, కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటు ఇటు వెళ్తే అవి సన్నగా ఉన్నాయి దారులు, చెట్ల లోపల నుంచి వెళ్ళాలి, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా రిస్క్. సో క్యాంటీన్ దగ్గర నుంచి అయితే మీకు వే బాగుంది, చాలా మంచిగా అంటే వెడల్పుగా ఉందన్నమాట వే అనేది. సో ఆ వే గుండా మనం పైకి ఎక్కేయడమే. ఎంత ఏం లేదండి, చాలా బాగుంది. అంటే ఒక ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే దీనికే. అంటే ఒక కొండను ఎక్కుతున్న ఫీలింగ్ అన్నమాట. బాగుంది. అసలు క్లైమేట్ చూసారు కదా, అప్పటికే చల్లగా అయిపోయింది. ఇంకా చల్లటి క్లైమేట్కి ఎక్కుతూ ఉంటే చాలా బాగుండిందండి. ఫొటోస్ కూడా వచ్చాయి, సూపర్గా వచ్చాయి అక్కడైతే ఫొటోస్. ఇంక ఈ చెట్లన్నీ చూస్తూ ఎలా ఎక్కాము. ఆల్మోస్ట్ ఇక్కడికి ఎక్కగానే మనకి వెనక చూసారు కదా, మొత్తం వర్షానికి అక్కడంతా మబ్బు, ఏదో ఇంకా ఫుల్ వాటర్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఇలా వీళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు ఎక్కి. సో అలా అయితే రావద్దు. ఏదో పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. అయినా కానీ వెళ్ళకపోవడమే బెటర్. అంటే పాములు అలాంటివి ఉండొచ్చు. అలా వెళ్ళే బదులు ఈ విధంగా వెళ్ళారనుకోండి, ఈజీగా ఎక్కేయచ్చు. ఇంకా అదే వేగంగా మీరు కిందకు వచ్చేసి హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను వెళ్ళినప్పటి నుంచి చూస్తుంది ఈ పాయింటే. అంటే ఇక్కడికి ఎప్పుడు ఎక్కుదాం, ఇక్కడికి ఎప్పుడు ఎక్కుదాము అని అడుగుతూనే ఉన్నాను. సర్లే ఎక్కుదాం అనేసరికి చాలా చల్లగా గాలి, క్లైమేట్ కూడా మాకు భలే సపోర్ట్ చేసింది. ఇంకా పైకి ఎక్కితే ఉందండి ఫీల్, అంత బాగుందన్నమాట. న్యాచురల్ ఫ్రెష్ ఎయిర్, ప్యూర్ ఎయిర్ ఎలా ఉంటుంది అంత బాగుంది ఆ ఎయిర్ అయితే. అదీ కాక అప్పుడే మబ్బొచ్చి వర్షం వచ్చేలా ఉంది కాబట్టి క్లైమేట్ అనేది, ఆ ఎయిర్ అనేది చాలా బాగుండిందండి. ఇంకా నేనేదో వీడియో తీస్తూ మొత్తం ఇంకా తాహిల్ లాగేశారు ఫోను. ఇక్కడికి ఎక్కాక మీకు ఆల్మోస్ట్ నెల్లూరు మొత్తం కనిపిస్తుంది. అంటే నెల్లూరులో ఎక్కడ ఏ ఇల్లు ఉంది అదంతా కనిపించదు, కానీ ఆల్మోస్ట్ సరౌండింగ్ అంతా కనిపిస్తుందండి. చూశారు కదా వ్యూ అనేది, అసలు చాలా బాగుందండి. అండ్ సేఫా ఇదంటే 100% సేఫ్టీగానే ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, మనకి భయం ఏం అక్కర్లేదు. కాకపోతే 6 లోపు వచ్చేయండి వెళ్ళిన వాళ్ళు. 6 తర్వాత అంటే ఆ వే అనేది ఇంకా పల్లెటూరు వే కదా ఎంతైనా. 6 లోపు వచ్చేయడానికి ట్రై చేయండి. మనం వెళ్ళడం కూడా పిల్లలతో వెళ్తాం కాబట్టి 5, 5:30, 6 కల్లా బయలుదేరిపోతే ఇంకా చాలా బెటర్. ఇంకా అంతకు మించి రిస్క్ చేసి ఉండొద్దు. ఇంకా పైన ఎక్కాక కూర్చోడానికి కూడా మంచిగా సీటింగ్ ఉంది. కాసేపు అక్కడ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు మీరు. ఆ గాలిని అయితే అలా ఆస్వాదించవచ్చు అన్నమాట. మేమైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే కూర్చున్నాము. ఇంకా అదంతా కొండలు అవన్నీ చూస్తూ ఆ క్లైమేట్కి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుండింది.
సో ఫైనల్లీ ఇదన్నమాట నెల్లూరు నగరవనం పార్క్. నెల్లూరులో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్ అండి. డెఫినెట్లీ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక్కసారైనా వెళ్ళి చూడండి. అండ్ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. బాయ్. సో ఈ విధంగా క్లైమేట్ అనేది రిటర్న్లో కూల్గా అయిపోయింది అన్నమాట.